వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు లోపల రైతు డిక్లరేషన్పై విరుచుకుపడ్డారు కేటీఆర్. దాంతోపాటుగా 4 తీర్మానాలు చేశారు. అసలు రైతులను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ విరుచుకుపడ్డ పరిస్థితి. దీనిపై స్పందించడానికి మనతో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఏంటి నిజంగా 34 హామీలు ఇచ్చారు మీ రాహుల్ గాంధీ, సో ఇవన్నీ నెరవేర్చలేదా మీరు? ఒక్కరికి నెరవేర్చినా నేను రాజకీయాలు వదులుకుంటాను కేటీఆర్ అన్నారు. ఏం చెప్తారు దీని మీద? అంటే ఆయన ఛాలెంజ్ చేసేటప్పుడు నిజంగా అది మేము అమలు చేస్తే రాజకీయాలు వదులుకుంటాను సిద్ధపడితే మాట్లాడాలా. నేను చర్చకు రమ్మా, నేను మాట్లాడతా. ఇదే వరంగల్ ఆ రోజు 2022 ఇదే రోజున వరంగల్లో రాహుల్ గాంధీ సమక్షంలో మేము రైతులకు సంబంధించినటువంటి అంశంలో డిక్లరేషన్ చెప్పినాం. ఆ రోజు చెప్పిన దాంట్లో రుణమాఫీ చేస్తామన్నాం. రుణమాఫీ 21,000 కోట్లు మాఫీ చేసినాం. ఇది నిజం కాదా? రైతులకు ఒక హెచ్ఆర్సీ తరహాలో రైతులు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి, రైతుల సమస్యల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. కమిషన్ ఏర్పాటు చేసి నిజమా కాదా? ఇవాళ 500 బోనస్ ఆ రోజు పంటలకు ఇస్తామన్నాం. అందులో వరికి 500 బోనస్ ఇస్తున్నామా లేదనేది ఒకటి ఆయన చెప్పాలా. వాళ్ళు పంటలకు నష్టపరిహారం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే ఎక్కడ కూడా నష్టపరిహారం ఇస్తలేరు. మేము వెంటనే దానికి ఇచ్చేటట్లుగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆ రోజు దాంట్లో చెప్పినాము. అదే పద్ధతిలో పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినమాట వాస్తవం కాదా? ఇది కనబడతలేదా? వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉందో, ధరణి వల్ల రైతులు ఇబ్బందుల పాలై భూమి హక్కులను కోల్పోయినాడు. మేము ధరణిని ఎత్తేస్తాము, దానికి మెరుగైన తీసుకొస్తామని చెప్పినాం. ధరణిని తీసేసి భూభారతి పేరు మీద భూములను వాళ్ళ హక్కుదారులు హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది చేసింది నిజమా కాదా? ఇన్ని చేస్తూ ఉంటే చేయలేదు అంటే ఎక్కడ పోయింది ఇది? అంటే ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు 34 దాంట్లో మేము ఇన్ని అమలు చేసుకుంటూ వచ్చినాము. అంటే ఎవరైనా కానీ ఏకినా చెప్పినట్టు అంశాల్లో ఆధునిక రాకుండా 1 రోజు 2 రోజులు చేసేటటువంటి పరిస్థితి కాదు. ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో వరంగల్లో చెప్పిన డిక్లరేషన్లో రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఇవి కనబడతలేవా? కేసీఆర్కు 21,000 కోట్లు ఒకటేసారి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా మాఫీ చేసిండ రైతులకు రుణమాఫీ? మీరు చేసిన పాపమే కదా. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలను చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏదో సందర్భం వచ్చింది కదా, నేను ఏది పడితే అది మాట్లాడుతా అంటే ప్రజలు, రైతులు వాస్తవాలను చూస్తారు ఎప్పుడైనా కానీ. ఏది పడితే అది నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. అంటే మక్కల కొనుగోలు కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ప్రస్తుతం నేను కూడా తిరిగాను కొనుగోలు కేంద్రాలు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు కొనుగోలు జరపడానికి సిద్ధంగా లేరు, గన్ని సంచులే లేవు, అవస్థలు పడుతున్నారు. సూసైడ్ చేసుకుని దాదాపు 1000 మంది సూసైడ్ చేసుకుని 2.5 ఏళ్ళు అని చెప్తున్నారు. వాస్తవమేనా ఇది? అంటే ఎవరు చనిపోయినా, ఏ రకంగా చనిపోయినా ఇది రైతు ఆత్మహత్య కిందని చెప్తున్నటువంటి వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు. మనకు లిస్టు ప్రకటించినప్పుడు కూడా మనం చూసినాము. యాక్సిడెంట్లో చనిపోయినా, కరెంట్ షాక్ తోటి చనిపోయినా, ఇంకే రకంగా చనిపోయినా ఇది రైతు ఆత్మహత్యగానే చిత్రీకరించే ప్రయత్నం చేసి రైతులు బాధనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హాయంలో 7,000 మంది చనిపోయినారు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో. ఎవరికన్నా ఎంతమందికి ఎక్స్గ్రెస్ ఇచ్చిర్రు? 7,000 మందికి ఇవ్వగలిగినరా? ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్లో 2 నెలల్లో 40 మంది చనిపోతే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేము ఆర్థిక సాయం చేసినాం. మరి వాళ్ళకి ఎక్కడికన్నా పోయి మీరు ఇవ్వగలిగినరా? 2000 మాట అనేది తప్పుడు ప్రచారం. అది ఇవాళ కొనుగోలుకు సంబంధించిన అంశంలో మక్కలు కానీ, వడ్లు కానీ, మక్కలు అనేది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా 4-5 లక్షల ఎకరాల కంటే సాగు కాలే. ఆ రోజు ఇట్లా యుద్ధాలు రాలే, గన్నిబేల సమస్య రాలేదు, అయినప్పటికీ కొనుగోలు చేయలే. కానీ ఇవాళ ఎన్నడూ లేని విధంగా 16 లక్షల ఎకరాల్లో ఇవాళ మొక్కజొన్న పంట సాగు చేయబడింది. ఎకరానికి 40 క్వింటల్ తగ్గకుండా వస్తుంది. ఇంకా 45-50 కూడా వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, మేము అయినా కానీ కొనుగోలు చేస్తున్నాం. కేంద్రం 1 రూపాయి ఇవ్వకున్నా, కేంద్రం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇవాళ 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాలలో వాళ్ళకి తెలుసు కొనుగోలు వ్యవస్థ ఎట్టుంటుంది, ఎన్ని రకాల అంశంతో ముడిపడి ఉంటుంది. ట్రాన్స్పోర్టు, గన్ని బ్యాగులు, హమాలీసు, రకరకాల వ్యవస్థలన్నీ ఒక తాటిపైకి వస్తేనే కొనుగోలు వ్యవస్థ నడుస్తుంది. ఇవాళ ఇదే నర్సంపేటలో దాదాపు 80,000 ఎకరాలు సాగైంది. అంటే 10,000 ఎకరాలు కూడా సాగనటువంటి ఈ నర్సంపేట కాన్సెన్స్లో 80,000 సాగైంది. మరి అప్పుడు 5 లక్షల ఎకరాలకు 16 లక్షల ఎకరాలకు కొనుగోలు వ్యవస్థలో కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. ఉండదనేది కాదు. దానికి ముందస్తుగానే గన్ని బ్యాగులు టెండర్ వెళ్ళడం జరిగింది. గన్ని బ్యాగులు చేతులు ఎత్తితే ఏమైనా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా రైతులు తెచ్చుకుంటే కూడా రైతులకు గన్ని బ్యాగులు డబ్బులు ఇప్పించేసి కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 16 లక్షల ఎకరాలది 2 రోజులలో 3 రోజులు అనేది కాదు కదా. ఇదే సమయంలో మళ్ళీ వరి కొనుగోలుకు వస్తూ ఉన్నది.
ఇప్పుడు వరి కొనుగోలులో కూడా వాళ్ళ హాయంలో కంప్లీట్గా 5 నుంచి 10 కిలోలు కడత తీసుకొని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. మీ మీడియా ద్వారానే ఎన్ని దగ్గర రైతులు ఇబ్బంది పడితే చూసినాము. తడిసిపోయిన ధాన్యాన్ని కొనలేరు, మొలకలు వచ్చినప్పటికీ కూడా కొనలేనటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వరి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం. ఈ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం. ఇప్పటికి కూడా అంటే అప్పటికి ఇప్పటికీ కొనుగోలు వ్యవస్థలో వస్తున్నటువంటి ఇబ్బంది నేను చెప్తా. ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా ఇప్పుడున్నటువంటి రబీలో కొనుగోలు ఉన్నటువంటి ఇబ్బంది రాలేవు. ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు నీకు దొడ్డు దాంట్లో కంప్లీట్ నూక అవుతున్నది, అంటే ఎండలు విపరీతమైన ఎండలు, సన్నమిది కూడా ఇదవుతుంది. కేంద్రం ఏమో బయల్ రైస్ ఒప్పుకోదు, ఎఫ్సిఐ ఒప్పుకోదు. ఇప్పుడు మనం కొనాల్సింది కాదు కదా, మనం మీడియేటరు, మనం సేకరిస్తాం. సన్న మాటనే మనం తీసుకొని రైతులకు వాళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాం. కానీ దొడ్డు రకం అనేది ఖచ్చితంగా కేంద్రం తీసుకోవాలి. కేంద్రం తీసుకోవాలనంటే వాడు బయల్ రైస్ తీసుకోవట్లేదు, వీడేమో రా రైస్ తప్ప వద్దనంటే రా రైస్ నూక అవుతున్నది. కాబట్టి దానికి సొల్యూషన్ చేసుకోవాలి. ఇది ఆలోచించకుండా ప్రభుత్వంలో 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడితే ఎట్లా? సరే, రైతులంటే ఒక ఆవేశం ఉంటుంది, నాది కొనుగోలు చేస్తలేరు, నాకు ఇబ్బంది అయితే అనవచ్చు. కానీ నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసినావు కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఎట్లుంటుంది అనేటువంటి అర్థం లేకుండా మాట్లాడి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదంటున్నా. ఇప్పుడు ఏనాడన్నా ఈ ప్రభుత్వం నుంచి ఎప్పుడన్నా కటింగ్ జరిగినాయా? ఇప్పుడు జరుగుతూ ఉంటే కూడా దాన్ని ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అసలు మొదలుపెట్టిందే ఇప్పుడు కదా. ఇప్పుడు 15 లక్షల మెట్లను కొనుగోలు చేసినాము, ఇంకా ఉన్నది కొనుగోలు చేస్తున్నాం, ఇంకా కటింగ్ అవుతూ ఉన్నది. కొంత ఇబ్బంది అవుతుందని ఎట్లా అధిగమించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మంత్రి గారు అందరూ కూర్చొని రైతులకు ఇబ్బంది రాకుండా బయల్ రైస్కే పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి వ్యక్తం తీసుకొస్తున్నాం. నీవేమో పోయి రెచ్చగొట్టి రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నావు. రైతులు ఎక్కడ ఆగమైతలేరు, వీళ్ళే పోయి ఆగం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం పని లేదు. ఇక ఎక్కడో కుప్పల దగ్గర పోవాలి, రైతులు రెచ్చగొట్టాలా, ఫోటోలు దిగాల, స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత చేయడానికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే రైతులలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అంటే కేటీఆర్ మాట్లాడుతూ స్వర్ణయుగం కేసీఆర్ హయాంలో జరిగింది, నీళ్ళు ఇచ్చాము, భూములు ఇచ్చాము, రైతులకు విత్తనాలు ఇచ్చాము, కొనుగోలు చేశాము, 2 ఏళ్ళ లోపు కాబట్టండి ఇదంతా కూడా ప్రతీకార పాలన జరుగుతుందని చెప్పారు. సో ఈ 2 ఏళ్ళ లోపల నిజంగా మీరు కొనుగోలు చేయకపోతే 4 తీర్మానాలు కూడా చేశారు. ఏం చెప్తారు వాటి మీద? అంటే 2 ఏళ్ళు కాదు, నేను ఇదివరకు చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏనాడు కూడా కొనుగోలులో కిలో కటింగ్ లేకుండా తడిసిన దాన్ని కొనుగోలు చేసినాం. కొనుగోలులో ఇబ్బంది లేదు, తాత్కాలికంగా ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందిని అధిగమిస్తాం. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తాము. నీళ్లు అనేది ఎక్కడ నీళ్ళు ఇచ్చిన మేడిగడ్డ పెట్టి ఎల్లంపల్లి తీసుకొచ్చినటువంటి నీళ్ళే. వాళ్ళు ప్రత్యేకంగా 3 దాంట్లో తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి డైరెక్ట్ రాలేవు కదా, మేడిగడ్డ నుంచి సొందిల నుంచి అక్కడికి తీసుకొచ్చి ఎల్లంపల్లిగా తీసుకొచ్చారు. అది కూడా కూలిపోయింది, వృధా అయిపోయింది, డబ్బులు పోయినా నీళ్ళు వస్తలేవు. భూములు అనేది ఎక్కడన్నా ఒక రైతుకు ఎకరం భూమి ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఎవరికన్నా ఒక ఎకరం భూమి ఇవ్వగలిగిన, గుంట భూమి ఇవ్వగలిగినరా? గుంట భూములు గుంజుకున్నటువంటి నీచ చరిత్ర వీళ్ళది. ఇక వాళ్ళకి మాకు పొంతన ఏమున్నది? కాబట్టి మేము రైతులలో వాళ్ళకంటే ఎక్కువ స్వర్ణయుగం కాదు, రైతులను బేడిలేసి రోడ్ల మీదకి వస్తే కేసులు పెట్టి హింసించి జైల్లో పెట్టి, ఆదిలాబాద్ జిల్లాలో అయితే పోడు భూములను గుంజుకపోయి జైల్లో పెట్టినటువంటి మహిళా రైతులను కూడా జైల్లో పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. ఎక్కడ స్వర్ణయుగము? ఎక్కడ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వగలిగినారు? 3 ఊర్లకు ఇచ్చిండ్రు 10 ఏళ్లలో, మిగిలిన రాష్ట్రం అంతా ఇయ్యలేకపోయినరు. యంత్రీకరణ సబ్సిడీ ఎత్తేసిండ్రు, పంటలకు బోనస్ లేదు, వేసిన పంటలకు కూడా సన్నలద్దు, దొడ్డద్దు, ఇది అది అని చెప్పి రకరకాలుగా రైతులు కన్ఫ్యూజ్ చేసినటువంటి వాళ్ళు స్వర్ణయుగం ఎక్కడిది? ఇవాళ మేము అన్ని పంటలు కొనుగోలు చేస్తూ ఉన్నాము, డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నాము, యాంత్రీకరణ సబ్సిడీ ఇస్తున్నాము, రైతులకు 21,000 కోట్లు రుణమాఫీ చేయగలిగినాము. అట్లనే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తున్నాం. వీళ్ళు ఎప్పుడు నియ్యగలిగినరా? కాబట్టి స్వర్ణయుగం అప్పుడు కాదు, ఇప్పుడు స్వర్ణయుగం. తాత్కాలికంగా పంట అంతా చేతికొచ్చి వర్ష చూసేసి ఇది ఎవరైనా రైతు ఏముంటుందంటే 3 నెలలు ఆగలుగుతాడు, కానీ కళ్ళకు వచ్చినాక 3 రోజులు ఆగలేడు. ఇది రైతు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత ఆవేశం ఉంటుంది, కానీ దీన్ని కూడా అధిగమిస్తాము. ఆ స్వర్ణయుగం కాదు, ఏం కాదు, ఇదే స్వర్ణయుగము. ఖచ్చితంగా 2 ఏళ్ళు కాదు, ఇంకా 1 ఇయర్లోనే ఇదంతా కూడా అధిగమించేసి మళ్ళీ రైతులంతా కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. తాత్కాలికంగా వీళ్ళు ఏదైతే సృష్టిస్తున్నారో కృత్రిమంగా దాన్ని రైతుల నుంచి దూరం చేయగలుగుతాం. ఏం చెప్తారు? రైతులు కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు, మీరే చెప్తున్నారు. సో ఆ రైతాంగానికి ఏం చెప్తారు మీరు ప్రభుత్వం తరఫున? అంటే రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి ప్రభుత్వం తరఫున నేను ఏమంటున్నానంటే, మనం గతంలో సాగైనటువంటి పంటకు ఇప్పటికి తేడా ఉన్నది. అధిక మొత్తంలో సాగైంది కాబట్టి ఒకటేసారి మొత్తాన్ని కొనడం అనేది ఏ ప్రభుత్వంతో కాదు, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ తోటైనా కాదు. కాబట్టి ఒక ఓపిక పట్టండి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వీళ్ళు వచ్చి ఏదో బుడ్డవరకు లెక్క వచ్చేసి మధ్యలో
మా ఏసం వేసుకొని వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడితే మీరు ఆగం కాకుండా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మా ప్రభుత్వం లేదా పార్టీ శ్రేణుల దృష్టి తీసుకురండి. 100% రైతులకు ఇబ్బంది లేదంటే కొనుగోలు చేస్తాం. ఇప్పటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు మనం వడ్లు కొనుగోలు చేసినాము. రోజు ఇంత కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మక్కలది కూడా అదే పరిస్థితి. ఒక రోజుకి ఎంత కాంట పెట్టగలుగుతారు? ఒక సెంటర్లో ఎంత కాంట పెట్టగలుగుతారు? కాబట్టి అది కొంచెం ఆలస్యం అవుతుంది. దానితో గన్నిబేలు కొంత సతాయిస్తూ ఉన్నారు. అయినప్పటికీ రైతులే తెచ్చుకుంటే డబ్బులు ఇప్పగలుగుతున్నాము. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది పడకండి. వాళ్ళ మాటలు నమ్మి ఆగమ్మై బయట అమ్ముకోకండి. ఇవాళ 1700కు 1600కు బయట మార్కెట్లో దళారులు కొనుగోలు చేస్తుంటే మేమే మాట్లాడి రైతు ఒక 25,000 నష్టపోతా ఉన్నాడు మొక్కజొన్నలలో. కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేమే ఒత్తిడి వేసి కొనిపించగలుగుతున్నాం. కాబట్టి ఇది కొంచెం ఒక వారం రోజులు అటు ఇటు అయినప్పటికీ కూడా ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి మాటలు, ఈ పగటి వేషగాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆగం కాకుండా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అన్వేష్ రెడ్డి స్పందన. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులకు కొనుగోలు లోపల కొంత జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని అధిగమిస్తాము. రైతులు ఎవరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు, రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయని సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.